చదివిన వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1:15లో ఉన్న అంశం. యేసు ప్రభు వారు సమీప గ్రామమైన బెత్సయిదాలో గాడిదను దాని పిల్లను తీసుకుని రండి శిష్యులకు చెప్పినప్పుడు శిష్యులు ఆ గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. ప్రభువు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆగా వారు బట్టలు పరిచారు, కొమ్మలు పరిచారు. పరవటమే కాకుండా ముందు వెళుతున్న వారు, వెనుక వస్తున్న వారు హోసన్నా 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 అని జయ జయ ధ్వనులను వినిపిస్తూ ప్రభువును సంతోషముగా యెరూషలేమునకు తీసుకుని వచ్చారు. ఇక్కడ ప్రభువు యెరూషలేమునకు ఎందుకు వస్తున్నాడు? వారు హోసన్నా 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 అని ఎందుకు ప్రభువును ఎదుర్కొన్నారు అంటే, అప్పటికి ఈ ఇశ్రాయేలీయులు లేదా దేవుని ప్రజలు రోమా పాలకుల చేతుల్లో ఉన్నారు. ఈ రోమా పాలకుల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించడానికి ఒక రాజు వస్తున్నాడు. ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన వల్ల మేము విడుదల పొందుతాము అనే ఉద్దేశంతో ఆ ప్రజలు ఏం చేశారండి? హోసన్నా హోసన్నా అని నినాదాలు చేశారు. ఈ హోసన్నా అనే పదము హీబ్రూ పదము. దీని అర్థం ఏమిటంటే జయము అని అర్థం. హోసన్నా అంటే ఏంటండి? జయము, రక్షణ, కాపాడుట. ప్రభువు వలన జయము వస్తుంది, ప్రభువు వలన రక్షణ కలుగుతుంది, ప్రభువు వలన కాపాడబడతాం. కాబట్టి ఆనాడు తెలుసో తెలియకో ఆ ప్రజలు యెరూషలేమునకు ప్రభువును ఆహ్వానించారు. మరి ఈనాడు ఆయన రాజుగా మనం ఎలా చూస్తున్నామండి? ఇప్పుడు ఆయనను రాజుగా, మన రాజుగా, నా యేసు రాజుగా, నా రాజుగా మనము మన ప్రభువుని మన హృదయంలోనికి స్వీకరిస్తున్నాం. యేసు ప్రభు గురువారం నాడు పట్టబడతారు. తర్వాత పిలాతు యొద్ద ఆయన తీర్పు కోసం నిలబెడతారు. పిలాతు గవర్నర్ తీర్పు కోసం నిలబెట్టినప్పుడు ఆ పిలాతు ప్రభువుని అంటారు, నీవు రాజువా అని అడుగుతారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన సమాధానం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనము. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. రాజు అంటే రాజ్యం ఉంటుంది. రాజు అంటే ఆయన బల పరాక్రముడు, శూర్యుడు, శత్రువులను ఓడించేవాడు, కత్తి యుద్ధము చేసేవాడు, మల్ల యుద్ధ యోధుడు, అన్ని యుద్ధ విద్యలు నేర్చినవాడు అయి ఉంటాడు. రాజు అంటే ఇతరులను ఓడిస్తాడు. మరి ఇక్కడ ఈ రాజు ఎలా వస్తున్నాడంటే ఆ రాజులాగా రావటం లేదు. భూ సంబంధమైన రాజులు ఎలా వస్తారంటే వారు యుద్ధ కాంక్ష గలవారై వస్తారు. వారికి ఏ కాంక్ష ఉంటుందండి? యుద్ధం చేయాలి, పక్కవాడి రాజ్యాన్ని పట్టేయాలి, ఈ పక్కన ఉన్న రాజ్యాన్ని పట్టేయాలి, వాళ్ళను బానిసలుగా చేసేయాలి, వాళ్ళకి హక్కులు లేకుండా చేసేయాలి, వాళ్ళకి జీవితం లేకుండా చేసేయాలి, వాళ్ళందరినీ నడిచిపెట్టుకోవాలనే కాంక్ష భూ సంబంధమైన రాజులకు ఉంటుంది. ఈయన పర సంబంధమైన రాజు, ఈయన పరలోకపు రాజు, ఈయన మన హృదయాన్నేలే రాజు. ఈయన మరి మనకు రాజుగా ఎలా ఉన్నాడు? ఈయన రాజుగా ఎలా వచ్చాడంటే ఆ భూ సంబంధమైన రాజుల వల్లే రాజుగా రాలేదు. భూ సంబంధమైన రాజులు గుర్రం మీద వస్తారు. దేని మీద వస్తారండి? గుర్రం. గుర్రము దేనికి గుర్తు? యుద్ధానికి గుర్తు, చంపుకోవడానికి గుర్తు.
హింసకు గుర్తు. గుర్రం మీద వస్తాడు రాజు, కానీ ఈ రాజు గుర్రం మీద రాలేదు. ఈ రాజు ఎలా వచ్చాడంటే గాడిద మీద వచ్చాడు. ఈ రాజు ఎలా వచ్చాడండి? గాడిద మీద. మన యేసయ్య రాజుగా యెరూషలేమునకు ఎలా వచ్చాడంటే గాడిద మీద వచ్చాడు. ఆయన గాడిద మీద వచ్చే ఒక రాజుగా మనము చూస్తూ ఉన్నాము. గాడిద దీనత్వానికి గుర్తుగా ఉంది. గాడిద శాంతికి గుర్తుగా ఉంది. గాడిద మరి ఏది కూడా హాని కలిగించని స్థితికి గుర్తుగా ఉంది. మన ప్రభువు దీనుడై మనల్ని ఏలడానికి, ఈ లోకముని ఏలడానికి, లోకములో నీతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకే ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రాజు యుద్ధాలు చేసే రాజు కాదు. మన రాజు చంపుకోండి చావండి అని చెప్పే రాజు కాదు. మన రాజు మన హృదయంలో శాంతిని నింపి, ధైర్యం నింపి, ప్రేమను నింపి, కరుణతో జీవించండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి ఎడల ఒకరు జాలి కలిగి ఉండండి, మోసగాళ్ళుగా దుర్మార్గులుగా దుష్టులుగా జీవించకండి అని చెప్పే రాజు మన రాజు. జకరియా ఏమంటున్నాడు? ఆయన నీతిపరుడు అంటున్నాడు. మన రాజు ఎలాంటి రాజు అటండి? నీతిపరుడైన రాజు. రాజుల్లో నీతిపరులు కొంతవరకునే ఉంటారు. కొంత నీతి ఉంటుంది, కొంత స్వార్థం ఉంటుంది, కొంత ఏముంటుంది, వారికి కావలసినవి తీర్చుకునే స్వభావం ఉంటుంది. కానీ మన ప్రభువును ప్రవక్త ఏమంటాడంటే నీతిపరుడు అయిన రాజు అంటున్నాడు. నీతిపరుడు. నీతి అంటే ఏమిటి? అప్పటికే సమాజ మందిరాలలో, ప్రార్థనా మందిరాలలో పరిసయ్యులు నీతి గలవారు, సద్దుకయ్యుల నీతి గలవారు, శాస్త్రుల నీతి గలవారు, ఆ యోధా మత ప్రవిష్టులంతా నీతి గలవారు. కొందరు చెడ్డవారు, కొందరు నీతి గలవారు, సామాన్యులకే నీతి ఉండదు అనే నానుడు ఎక్కువైపోయింది ఆ రోజుల్లో. అయితే యేసు ప్రభువు అలాంటి నీతిని ఖండించాడు. అది నీతి కాదు, అది ఎంత మాత్రమూ నీతి కాదు అని దాన్ని ఖండించాడు. చూడండి అక్కడ నీతిని చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనము, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మేము నీతి పరులమండి, అన్ని ధర్మ కార్యాలు చేస్తున్నామండి, అన్నిటినీ చక్కగా తుజా తప్పగా పాటిస్తున్నామండి. ఇది నీతి కాదు. శాస్త్రులు అన్ని ధర్మ కార్యాలు చేస్తున్నారు, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు, కానీ వారిలో ఏమి లేకుండా పోయిందంటే దేవుని ప్రేమ లేకుండా పోయింది. ప్రేమ రాజ్యం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు, వారిలో దేవుని ప్రేమ లేదు. అందుకే యేసు ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు ఎక్కడికి రారంటండి? పరలోక రాజ్యానికి రారు. మన రాజు ఈ లోక సంబంధమైన భౌతికమైన రాజ్యానికి రాజు కాదు కానీ, ఈ తుచ్చమైన రాజ్యానికి రాజు కాదు కానీ, ఆయన పరలోకానికి, నిత్య రాజ్యానికి, నిత్యము ఉండే రాజ్యానికి ఆయన రాజై ఉన్నాడు. ఇంకా మనము చూస్తే ఇక్కడ నీతిమంతుడు ఎవరు? మరి మనము నీతిగా ఎలాగ మలచబడతాము? నీతిమంతుడు ఎవడు అంటే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఎవరి మీద విశ్వాసం? నీ హృదయములోనికి ఆహ్వానించుకున్నావు రాజుగా యేసయ్యను,
ఆ యేసు మీద విశ్వాసం నువ్వు ఉంచితే నిన్ను దేవుడు ఏం చేసేస్తాడు? నీతిపరుడిగా చేసేస్తాడు. నీకు నీతినిచ్చేస్తాడు. నీకు నీతి అనే వస్త్రాన్ని అలంకరించేస్తాడు. ఇక్కడ జకర్యా మీ రాజు నీతి గలవాడై వస్తున్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఇంకా అక్కడ మనం గమనించి చూసినప్పుడు ఆయన రక్షణ గలవాడు. ఈ రాజు ఎలాంటి వాడు? రక్షణ గలవాడు, సేవియర్, మిషయ, రక్షణనిచ్చేవాడు. పూర్వకాలంలో రక్షణ, శత్రువుల నుండి మాకు కావాలి రక్షణని దేవుణ్ణి ప్రార్థించేవారు. కరువులు వస్తాయి, కరువుల్లో మాకు తిండి దొరకాలి, కరువు నుండి మమ్మల్ని రక్షించాలని దేవుణ్ణి ప్రార్థించేవారు. రోగములు వస్తున్నాయి, ఆ రోగముల నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు అని దేవుణ్ణి ప్రార్థించేవారు. అన్ని ప్రార్థనలు చేసేవారు. కానీ అసలు వీటన్నిటికీ మూలమైన ప్రార్థన వారు మర్చిపోయారు. ఆ ప్రార్థన ఏమిటంటే పాపము నుండి రక్షణ కావాలి. ఆ ప్రార్థన ఏంటి? పాపము నుండి రక్షణ. మానవులు పాపులుగా జీవిస్తూ, పాపులుగా బ్రతుకుతూ, పాపములోనే మరణిస్తే వారు నరకానికి పోతారు. ఆ నరకము నుండి మేము రక్షింపబడాలంటే మాకేం కావాలి? రక్షణ కావాలి. చూడండి అక్కడ కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం అంటుంది, రక్షణ యెహోవా యొద్ద నుండే వస్తుంది. రక్షణ ఎవరి దగ్గర నుండి వస్తుంది? దేవుడిదే. నువ్వు ఎంత రక్షింపబడాలన్నా, ఎన్ని చెయ్యాలన్నా నువ్వు రక్షణ పొందలేవు పాపము నుండి. ఇంకా అక్కడ చూస్తే కీర్తన 18వ కీర్తన 50వ వచనం చూడండి, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయువాడవు. ప్రభువును మన కొరకు రక్షకుడిగా పంపించాడు దేవుడు. యేసయ్యను మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మానవులందరికీ రక్షకుడిగా పంపించాడు. అందుకే మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చి దేవదూత అంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును అంటుంది. రక్షకుడు యేసు అనగా రక్షకుడు, ఆయనే విడిపిస్తాడు. ఇంకా ఇక్కడ చూస్తే యెషయా గ్రంథంలో అంటున్నాడు, యెజ్రెయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనము. రక్షణ లేకుండా వారు అనుకుంటున్నారు మాకు ఈ భూలోక సంబంధమైన శోధనలు ఎక్కువైపోయాయి అనుకుంటున్నారు, కష్టాలు ఎక్కువైపోయాయి అనుకుంటున్నారు, ఆ పరాయి పాలకుల పీడన మా మీద ఉందనుకుంటున్నారు. కానీ రక్షణ దేవుని నుండి వస్తుంది. దేవుడే యెరూషలేములకు వస్తున్నాడు. యెరూషలేములో ఆయన గొప్ప రాజుగా ప్రవేశిస్తున్నాడని ఆ యూదులు తెలుసుకోలేకపోయారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. యెరూషలేము వారులారా, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, ఇదిగో నేను మీకు రాజుగా వస్తున్నాను. మీ హృదయములను పాలించడానికి వస్తున్నాను, మీ జీవితాన్ని సరిదిద్దడానికి వస్తున్నాను, మిమ్మల్ని పాపము నుండి విడిపించడానికి వస్తున్నాను అని చెప్పి ఆయన రాజుగా రావటము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. జకర్యా భక్తుడు ఇంకా ఆయన్ని ఏమని ఎలా చూస్తున్నాడంటే దర్శనంలో దీనుడై. ఆయన ఎలాంటి వాడటండి? దీనుడు. ఆయన క్రూరత్వం గలవాడు కాదు. మనము రాజరిక పాలన ప్రారంభమై నుండి ఎంతో మంది క్రూరులైన రాజులను చూసాము చరిత్రలో. రాజుల కథలు విన్నాం. ఈ రాజుల కథలు ఎంతకాలము కూడా చంపండి, ఆక్రమించుకోండి, లోపరుచుకోండి అనే చెప్పే కథలే విన్నాము. కానీ మరి ఈ రాజు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహాయపడుకోండి, ఒకరి గురించి ఒకరు పరితపించండి అనే రాజు ఈయన అని జకర్యా భక్తుడు చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు దీనుడై వస్తున్నాడట. ఆయన ఎలా వస్తున్నాడు? దీనుడై. పేతురు యేసు ప్రభు యొక్క మనసుల గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయము 5వ
వచనం. చిన్నలారా, ఆ మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు. మీరు దేవుని పిల్లలైతే దీనులై జీవించాలట. మీ మీద ఎన్నో అభండాలు, అన్యాయపు మాటలు మాట్లాడుతున్న అహంకారులు, వారిని దేవుడు ఎదిరిస్తున్నాడు. మిమ్మల్ని ఎదిరిస్తే దేవుడిని ఎదిరిస్తున్నట్టే లెక్క. కాబట్టి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. మరి దేవుడు ఏమంటున్నాడు? మీరు దీన మనస్సును ధరించుకొని యేసువలే మీరు జీవించండి అంటున్నాడు. మరి అలాగ యేసువలే దీన మనసు కలిగి ఉంటే మనము పగల పంచుకుంటామా? కక్షలు మనలో ఉంటాయా? కార్పణ్యాలు ఉంటాయా? మనము ఇతరుల ఎడల మనము ఇంత అసూయ ద్వేషాలతో రగిలిపోతామా? ఎంత మాత్రము రగిలిపోము. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏమంటాడంటే, దీన మనసు కలవారు ధన్యులు అంటారు. దీనులు ధన్యులు, మనం ధన్యులు. ఇంకా కీర్తనలో చూడండి, 37వ కీర్తన 11లో అంటున్నాడు కదా, దీనులట భూమిని స్వతంత్రించుకుంటారట. అంటే భూమిని పరిపాలన చేస్తారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చేసిన కొండ మీద ప్రసంగాన్ని చదివేవారట. గాంధీ తాత అంటే మనకందరికీ తెలుసు కదండి. కొండ మీద ప్రసంగాన్ని చదివేవారట. ఆయన బోధలు బాగా చదివి, ఈయనలో ఎంత ఓర్పు, ఈయనలో ఎంత సహనము, ఈయన ఎంత హింస లేనితనము, అహింస ఉంది, ఈయన మార్గం ఏదో బాగుంది అనుకుని బ్రిటిష్ వారు ఎంత హింసించినా, బ్రిటిష్ వారు ఎంత దూషించినా, జైల్లో వేసిన, కొట్టబోయినా, శిక్షించబోయినా ఆయన మారు మాట్లాడకుండా మరి ఆ కొండ మీద ప్రసంగాన్ని మనసులో నిలుపుకున్నవాడై దీనుడై వారిని ఎదిరించాడు. చూడండి ఎంత చక్కని ఒక దేశ చరిత్రను మార్చేసింది ప్రభువు యొక్క మాట. అందరూ తుపాకు పెట్టి బ్రిటిష్ వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ గాంధీ గారు లేదు మనము సత్యాగ్రహం చేద్దాం, అహింస ద్వారానే మన స్వతంత్రాన్ని సంపాదించుకోవాలి. ఎక్కడొచ్చింది ఇదంటే ప్రభువు ఇచ్చిన ఆ బోధ. కొండ మీద ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం ఆయన హృదయంలోకి వెళ్ళింది, కార్యాచరణలోకి వచ్చింది. స్వాతంత్రంలో అది విరివిగా ఉపయోగించబడింది గాంధీ గారి చేత. అందుకే దీనత్వం ఎప్పుడూ కూడా ఓడిపోవటం కాదు. దీనత్వం ఎప్పుడూ కూడా ప్రభువును మహిమపరచటం. నువ్వు దీనుడిగా ఉన్నావంటే నువ్వు ప్రభు స్వరూపములోనికి మారుతూ ఉన్నావు. ఆ దీనుడైన రాజు ఇప్పుడు గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3 రకాలైన క్వాలిటీస్ మన రాజులో చూసాం. ఒకటి ఏమిటంటే ఆయన నీతిపరుడైన రాజు. రెండవది ఏమిటంటే ఆయన రక్షణ ఇచ్చే రాజు. మూడవది ఏమిటంటే ఆయన మనకి దీనత్వాన్ని నేర్పే రాజు. ఆ రాజు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేము వీధులలోనికి వస్తున్నాడు. రాజుగా వస్తూ ఉన్నప్పుడు ఆ యెరూషలేము ప్రజలు, ముందు ఉన్నవారు వెనక ఉన్నవారు హోషన్నా 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 అని జయ జయ గీతాలతో ఆహ్వానిస్తున్నారు. అంటే జయము జయము రాజా, నీకు జయము, మాకు జయమివ్వు, మాకు జయమివ్వు అని చెప్పి వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన ఆ సంగమ, మన రాజును మనము మన హృదయాల్లోనికి ఆహ్వానించుకుందాం. యేసు మన రాజు. యేసు ఎవరండి? మన రాజు.